క్యాప్టెన్ అమెరికా యొక్క ఫైనల్ స్క్రీనింగ్ అయిపోయింది. అంటే ఇంతకు ముందు చాలా సార్లు టెస్ట్ స్క్రీనింగ్ జరిగి ఫిల్మ్కి మిక్స్డ్ రెస్పాన్సెస్ రావడం వలన చాలా వరకు ఎడిటింగ్ చేయడం కానీ రీషూట్స్ జరగడం కానీ మొత్తం చాలా చేంజెస్ జరిగాయి. దాదాపుగా 3 to 4 టైమ్స్ స్క్రీనింగ్స్ జరిగాయి అనుకుంటా. యాక్చువల్గా ఈ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ యూనివర్సెస్కి సంబంధించిన ఫిల్మ్స్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ స్క్రీనింగ్స్ పెడతారనమాట. కొంతమంది చూసి ఆ స్క్రీనింగ్లోని అంటే విఎఫ్ఎక్స్ కంప్లీట్ అవ్వని వర్క్ని చూస్తారనమాట. అందులో ఇంకేమైనా ఇన్పుట్స్ని యాడ్ చేయాలా, చేంజెస్ చేయాలా అనే డిసిషన్స్ తీసుకుంటారు. అలా 3-4 సార్లు తీసుకున్నారు ఈ ఫిల్మ్కి. ఎనీవే ఇక రిలీజ్కి రెడీ అయిపోయింది, ఫైనల్ స్క్రీనింగ్ అయిపోయింది. డ్యూరేషన్ గురించి, క్రెడిట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. ఈ ఫైనల్ స్క్రీనింగ్కి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్గా టెక్నికల్ ఎలిమెంట్స్ అన్ని కూడా విఎఫ్ఎక్స్ కానీ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ని వాళ్ళు చూస్తారు కాబట్టి చేంజెస్ చేయడానికి మరి ఆప్షన్ కూడా ఉండదు అనమాట. ఆల్రెడీ రిలీజ్కి కూడా దగ్గరలో ఉంది ఈ February 14th. పోతే ఇంతకు ముందు జరిగిన స్క్రీనింగ్స్లోని ఈ ఫిల్మ్కి సంబంధించి స్టోరీస్ లీక్స్ జరిగాయి. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఫైనల్ స్క్రీనింగ్లోనే మ్యాక్సిమం స్టోరీస్ లీక్స్ అవ్వవు, కానీ ఈ క్రెడిట్స్ అయితే మాత్రం ప్రతిసారి కూడా లీక్ అవుతూ ఉంటే అది కామన్. దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇనిషియల్గా ఈ ఫిల్మ్ని 2 hours 15 minutes 2 hours 20 minutes కూడా ప్లాన్ చేసుకున్నారు అనమాట లాంగెస్ట్గా. కాకపోతే తర్వాత డ్యూరేషన్ని ట్రిమ్ చేశారు. 2 hours లోపలికి ఈ ఫిల్మ్ డ్యూరేషన్ని ట్రిమ్ చేశారనమాట. సో చాలా చేంజెస్ అయితే మాత్రం ఈ ఫిల్మ్లో జరిగినట్టు, చాలా సీన్స్ని రిమూవ్ చేసినట్టు, ఈవెన్ క్యామియోస్ని కూడా రిమూవ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఫైనల్ స్క్రీనింగ్లోని స్టోరీకి సంబంధించి కూడా చేంజెస్ జరిగినట్టు అర్థమవుతుంది. అండ్ తర్వాత కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ ఫిల్మ్ స్క్రీనింగ్స్కి కూడా రెడీ ఉందన్నమాట. అంటే February 14th కన్నా రిలీజ్కి ముందే స్క్రీనింగ్ జరుగుతుంది కదా, ఫస్ట్ రివ్యూస్ కూడా వస్తాయి అనమాట. సో ప్రస్తుతానికి ఈ సినిమాని 2 hours లోపుకి డ్యూరేషన్ మార్చిన తర్వాత పోస్ట్ క్రెడిట్స్లో కూడా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు 2 పోస్ట్ క్రెడిట్స్ని ఈ ఫిలిం గురించి ప్లాన్ చేసుకున్నారు. ఆ 2 క్రెడిట్స్ తోటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి హింట్ ఇచ్చేలాంటి సీన్స్ అనమాట. యాక్చువల్గా ఈ ఫిలింలోని రెడ్ హల్క్ మెయిన్ విలన్గా మనకి చాలా పోస్టర్స్లో అయితే మాత్రం మొత్తం ట్రైలర్స్లో, టీవీ స్పాట్స్లోని ప్రమోట్ చేస్తున్నారు. కానీ రెడ్ హల్క్ ఫిలిం అంతా ఉండేది కేవలం 5 minutes. అండ్ తను మెయిన్ విలన్గా ఎండ్ అవడు. ఆ తర్వాత క్రెడిట్స్కి కనెక్షన్కి కూడా మార్చుకున్నారనమాట. అది ఎలా అంటే ఈ ఫిలిం క్రెడిట్స్లోని మనకి వరల్డ్ వార్ హల్క్ ప్రాజెక్ట్కి హింట్ ఇచ్చేలాగా అదర్ హల్క్ గురించి రిఫరెన్సెస్ తోటి పోస్ట్ క్రెడిట్స్ని ఎండ్ చేద్దామని అనుకున్నారనమాట. ఆల్రెడీ ట్రైలర్లో అయితే మాత్రం జెన్కార్లో ఎస్పోసితో సైడ్ వెండర్ అనే సూపర్ విలన్ సర్పెంట్ సొసైటీకి లీడర్గా ఈవిల్ సైంటిస్ట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అనమాట. ఒక సిరంని పంపించినట్టు ఆ సిరం కేవలం ఈ రెడ్ హల్క్ యొక్క మాన్స్టర్ కాదు, మరొకటి కూడా ఉంది అని చెప్పి ఒక హింట్ లాగా ఇచ్చారనమాట. దాని ప్రకారం చాలా మంది అంటుంది ఎమిడెస్ చో అనే ఒక యంగ్ హల్క్ క్యారెక్టర్ అనమాట. ఈ యంగ్ హల్క్ క్యారెక్టర్కి కాస్టింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఈ ఎమిడెస్ చో మార్షల్ ఆర్ట్స్ వచ్చు, తను హల్క్ గా మారిన తన యాంగర్ ని కంట్రోల్ చేయగలడు, చాలా పీస్ఫుల్ గా ఉంటాడు అనమాట. యాక్టర్ లాగన్ కిమ్ ఈ ఎమిడెస్ చో పాత్రలో కనిపించబోతున్నట్టు కాస్టింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ ఎమిడెస్ చో హల్క్ నే వాళ్ళు టార్గెట్ చేసినట్టు సర్పెంట్ సొసైటీ ఆ హింట్ అని చెప్పి ఆ తర్వాత క్రెడిట్స్ లోని ఈ హల్క్ రిలేటెడ్ వరల్డ్ వార్ హల్క్ ప్రాజెక్ట్ కి కనెక్ట్ అయ్యే విధమైన సీన్ తోటి ఈ క్రెడిట్స్ ని ప్లాన్ చేశారనమాట. అవును, హల్క్ కి సంబంధించి ఆల్రెడీ షియల్క్ వెబ్ సిరీస్ కానీ, ఈ హారిసన్ ఫోర్డ్ యొక్క రెడ్ హల్క్ క్యారెక్టర్ కానీ, ఈ ఎమిడెస్ చో హల్క్ క్యారెక్టర్ కానీ వీటన్నిటికీ కనెక్ట్ చేసి ఒక హల్క్ ప్రాజెక్ట్ గురించి అయితే మాత్రం ఎంసీలో ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది. ఈవెన్ హల్క్ వర్సెస్ వోల్వరిన్ ప్రాజెక్ట్ కూడా, అండ్ హల్క్ సన్ క్యారెక్టర్ని కూడా తిరిగి తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ ఫిలింలోని మెయిన్ విలన్గా ఈ సర్పెంట్ సొసైటీ లీడర్ సైడ్ వైండర్, దాంతోపాటు రెడ్ హల్క్ మాత్రమే కాదు, ద లీడర్ ఓల్డ్ హల్క్ ఫిల్మ్ లో మనకి ఆల్రెడీ లీడర్ ని చూపించారు, కానీ కంప్లీట్ గా గ్రీన్ గా లీడర్ టర్న్ అవ్వలేదు ఆ ఫిల్మ్ లోని. కానీ ఈ ఫిల్మ్ లోని టిమ్ బ్లేక్ నెల్సన్ లీడర్ గా తిరిగి రావడం అనేది మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది అనమాట. కాకపోతే మొన్న వచ్చిన టీవీ స్పాట్ లోని కంప్లీట్ గా డార్క్ షాడోస్ లో చూపించారు. కాకపోతే చాలా మంది కలర్ టోన్ ఎడిటింగ్ చేసిన తర్వాత లుక్ కూడా రివీల్ అయింది. కానీ ఈ లుక్ ప్రకారం ఇంకా తన హెడ్ కంప్లీట్ గా కామిక్ యాక్యురేట్ గా అంత పొడవుగా లేదు, కంప్లీట్ గ్రీన్ గా అవ్వలేదు. దాంతోపాటు రిలీజ్ చేసిన ప్రమోషనల్ ఆర్ట్ లో అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా కామిక్ లో ఉన్నట్టే ఉన్నాడు అనమాట ద లీడర్ క్యారెక్టర్. ఈ ఫిల్మ్ లో ఇంట్రడ్యూస్ చేసి అప్కమింగ్ హల్క్ ప్రాజెక్ట్స్ లో అయితే మాత్రం ఈ క్యారెక్టర్ ని మెయిన్ విలన్ గా, ఈవిల్ గా వాడుకుందామని కూడా ప్లాన్స్ అన్నారు. సో ఆ క్రెడిట్స్ అనేది కంప్లీట్ గా ఆ వరల్డ్ వార్ హల్క్ ప్రాజెక్ట్ కి కనెక్ట్ అయ్యి ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు అనమాట. కాకపోతే ప్రస్తుతానికి ఈ సాగాలోని వరల్డ్ వార్ హల్క్ ప్రాజెక్ట్ ని పెట్టలేరు. ప్రస్తుతానికి స్పైడర్ మ్యాన్ 4th పార్ట్కే ఈ డూమ్స్ డే సీక్రెట్ వర్స్ మధ్యలోనే ప్రాపర్ టైంకి అయ్యే విధంగా చాలా సతమతం అవుతున్నారు. కాబట్టి ఈ హల్క్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఈ క్రెడిట్స్లో చూపించడం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాబట్టి టెస్ట్ స్క్రీనింగ్లోని దీనికి రిలేటెడ్ ఉన్న ప్లాన్, ఆ స్టోరీలో చేంజెస్ అయితే మాత్రం చేయమని చాలా మంది చెప్పారంట. కానీ రెడ్ హల్క్ని మార్చలేరు కదా, ఎప్పుడో ప్లాన్ చేసేసారు ఈ సినిమాని. ఇప్పుడు చేంజెస్ అవుతున్నాయని చెప్పి ఈ ప్రాజెక్ట్ని చేంజ్ చేయలేరు. అండ్ మెయిన్ అసెట్ ఈ ఫిల్మ్ ఎక్సైట్మెంట్ రెడ్ హల్క్ కాబట్టి ప్రమోషన్స్లో వాడుకుంటున్నారు. ఎలా అయినా సేఫ్ అయిపోవాలి కదా బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఆ రిలేటెడ్ సీన్స్ అండ్ ఇంకొన్ని చేంజెస్ అండ్ సెత్ రోలిన్స్ యొక్క క్యామియో ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ రెడ్ హల్క్, ఈ హల్క్ సంబంధించిన క్రెడిట్స్ని కూడా కంప్లీట్గా మార్చేశారు. కాబట్టి 2 క్రెడిట్స్ని ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్నప్పటికీ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసేసారు.
ఓన్లీ 1 క్రెడిట్ మాత్రమే ఫిల్మ్ ఎండింగ్కి ఉంటుందంట. ఆ 1 క్రెడిట్లో ఏముంటుంది అని కూడా రీసెంట్గా రివీల్ అయింది. అదేంటంటే శామ్ విల్సన్ని కెప్టెన్ అమెరికాగా చేయాల్సిన మెయిన్ గోల్ కూడా హ్యారిసన్ ఫోర్డ్ది. అదే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన థండర్బోల్ట్ రాస్ది. గ్లోబల్ యొక్క పవర్ లూజ్ అవుతున్న టైంలోని కంప్లీట్ గ్రిప్ రావాలన్నమాట. కంప్లీట్గా ఈ ఫిల్మ్ ఒక పొలిటికల్ డ్రామా లాగా డిజైన్ చేశారు కాబట్టి, ముఖ్యంగా అడమాంటియంని కూడా ఈ ఫిల్మ్ తోటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కాబట్టి, ఆ మెయిన్ పవర్ ఈ అడమాంటియం తోటి సర్పెంట్ సొసైటీ తోటి డెడ్ అయిన సెలెస్టియల్ బాడీ నుండి ఈ అడమాంటియంని ఈ ఫిల్మ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దాంతోపాటు మధ్యలో లీడర్ క్యారెక్టర్ కూడా విలన్ గా ఉంటుంది. రెడ్ హల్క్ కూడా విలన్ గా మారుతాడు క్లైమాక్స్ లో, ఒక 5 minutes మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ రాస్ అయిన తర్వాత తన చేతిలో ఉన్న పవర్ ఆల్మోస్ట్ పోయినట్టే. అంటే అమెరికాకి పవర్ఫుల్ గ్లోబ్ అంతా కూడా కంట్రోల్ చేయగలిగే గట్టి పవర్ గ్రిప్ రావాలి. అది అదర్ కంట్రీస్ చేతిలో ఉందనుకోండి, ఖచ్చితంగా రిస్క్ అవుతుంది కదా. సో ఎండింగ్ ప్రకారం అయితే మాత్రం థండర్బోల్ట్ రాస్ అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతాడు. సో ఆ అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ శామ్ విల్సన్కి తన బాధ్యతలు అప్పగించి కొత్త ప్లాన్ చెప్తాడు. అంటే ఈ గ్లోబల్ యొక్క నెట్వర్క్లోని ఈ సర్పెంట్ సొసైటీ చాలా మంది విలన్స్ మిగిలిపోతారు. దాంతోపాటు అడమాంటియం గురించి న్యూ పొలిటికల్ గ్రిప్ కూడా మొదలవుద్ది. అంటే మళ్ళీ అవెంజర్స్ అండ్ క్యాప్టెన్ అమెరికా వీళ్ళందరూ కూడా థండర్బోల్ట్ రాస్ చేతిలోకి రావాలన్నమాట. రీసెంట్గా టీవీ స్పోర్ట్స్లో కూడా దీనికి సంబంధించి రివీల్ చేస్తున్నారు. సుకోవియా గురించి, సివిల్ వార్లోని అవెంజర్స్ ఏ విధంగా విడిపోయారు, అందులోని థండర్బోల్ట్ రాస్ చేసిన మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాస్కి ఇంకొక ఆప్షన్ లేదనమాట. శామ్ విల్సన్ ఒక్కడే ఆప్షన్ కాబట్టి కంప్లీట్గా మొత్తం అంతా కూడా తన చేతిలో పెడతాడు. న్యూ అవెంజర్స్ టీమ్ ని అసెంబుల్ చేసేలాంటి క్రెడిట్స్ తో అయితే మాత్రం ప్లాన్ చేస్తున్నారు. అవును, ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ న్యూ మిగిలి ఉన్న ఆ 1 క్రెడిట్ లో అయితే మాత్రం అవెంజర్స్ అసెంబుల్డ్ అయ్యేలాంటి టీం అనమాట. అప్కమింగ్ గా థండర్బోల్ట్స్ ఫిల్మ్ కూడా రాబోతుంది. అందులో మనం ఇంకొక డిఫరెంట్ టీమ్ ని చూడబోతున్నాం. దాంతోపాటు మెయిన్ డూమ్స్డేలో అయితే మాత్రం 3 డిఫరెంట్ టీమ్స్ ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఇప్పుడు శామ్ విల్సన్ ఈ అసెంబుల్ చేయబోయే ఈ టీం అనేది కంప్లీట్ గా మెయిన్ అవెంజర్స్ కాదు, కానీ శామ్ విల్సన్ యొక్క క్యాప్టెన్ అమెరికా లీడ్ చేయబోయే అవెంజర్స్ టీం అనమాట. ఆ తర్వాత థండర్బోల్ట్స్ కానీ, ఆ తర్వాత న్యూ యంగ్ అవెంజర్స్ కూడా ఉంటారనమాట. దానికి సంబంధించి వెబ్ సిరీస్ ప్లాన్ కూడా జరుగుతుంది. మేబీ ఆ థర్డ్ టీమ్ మేబీ యంగ్ అవెంజర్స్ అయి ఉండొచ్చు. మరికొంతమంది డాక్టర్ డూమ్ కూడా క్రెడిట్స్ లో ఎంటర్ అవ్వచ్చా అంటే లేదు. ప్రస్తుతానికి డాక్టర్ డూమ్ అప్కమింగ్ రాబోయే ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్ లోని మాక్సిమం ఎంటర్ అవ్వచ్చు, క్రెడిట్స్ లోని పక్కాగా ఉంటాడనమాట. అండ్ థండర్బోల్ట్స్ ఫిల్మ్ లో కూడా ఈ క్యాప్టెన్ అమెరికా 4కి కనెక్ట్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ ఉండొచ్చు. అంటే అప్కమింగ్ టీమ్ అప్ అవ్వబోయే ఫిల్మ్స్ గురించి. ఎనీవే, మరి ఏ అవెంజర్ క్యారెక్టర్ని, ఏ సూపర్ హీరో ఈ క్రెడిట్స్లో ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవెంజర్స్ టీమ్ అప్ అవ్వబోయేది? తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్క్రీనింగ్స్ అనేవి జరుగుతాయి కదా చాలా వరకు క్రెడిట్స్ ప్రీమియర్స్లోని. ఆ టైంలోని క్రెడిట్ని మార్చే అవకాశం కూడా ఉందన్నమాట. 2 క్రెడిట్స్లోని ఒక క్రెడిట్ని రిమూవ్ చేసి ఈ క్రెడిట్ని ఉంచారు. తర్వాత అది కూడా మార్చి లాస్ట్ వరకు చేంజెస్ చేసే ఆప్షన్స్ అయితే మాత్రం చాలా మార్వెల్ ఫిల్మ్స్కి, చాలా సూపర్ హీరో ఫిల్మ్స్కి జరిగాయి అనమాట గతంలోనే. అవి వెంటనే వాళ్ళ ప్లాన్స్ మారుతూ ఉంటే ఆ తర్వాత కంప్లీట్గా వీడియో లీక్ అయిపోద్ది. ఈసారి ఏదైనా ప్రీమియర్స్ ఎక్కడైనా జరిగినప్పుడు అప్పుడు ఫైనల్ ప్రూఫ్ అనమాట. ఆ తర్వాత చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. దాంతోపాటు అడమాంటియం కనెక్షన్ ఉంది కాబట్టి ఏదైనా మ్యూటెంట్ క్యారెక్టర్ కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి, అంటే ఈ డూమ్స్డే, సీక్రెట్ వార్స్, ఎండ్ అయ్యే టైంకి ఏదైనా ప్రాజెక్ట్కి కనెక్ట్ అయితేనే ఆ సీన్స్ని ఉంచుతారు. లేదు రిమైనింగ్ అన్నెసరీ ప్లాన్స్ ఇంతకు ముందు చేసినవి అయితే మాత్రం పక్కాగా వాటిని తీసేస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ సాగాలోని ఆ క్యామియోస్, ఆ రెఫరెన్సెస్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి. సో రీసెంట్ చేంజెస్లోని, రీషూట్స్లోని ఇదే జరిగిందని మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను. బట్ ఫైనల్గా ఈ ఫిల్మ్ గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట. మీకు కూడా కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా రీసెంట్ రిపోర్ట్స్ బట్టి. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.